పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఫస్ట్ డెడ్ బాడీస్ ఎన్ని వరకు ఐడెంటిఫై చేశారు యాజ్ ఆఫ్ నౌ? ఫస్ట్ డెడ్ బాడీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసిన ముందుకే రికవరీ అక్కడ బ్రిడ్జ్ స్మాల్ బ్రిడ్జ్ ఫుడ్ బ్రిడ్జ్ ఓకే రెడీ చేసి అక్కడ నేను వెళ్ళిపోతే రికవరీ చేశారు. ఓకే, అంటే యాజ్ ఆఫ్ నౌ ఎన్ని బాడీస్ ఐడెంటిఫై అయింది మీకు? అది నెక్స్ట్ మై డ్యూటీ ఓన్లీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఓకే, బ్రిడ్జ్ అండ్ ఓన్లీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఇప్పుడు మీరు మన తెలుగు వాళ్ళు ఈయన కూడా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? వెరీ డేంజరస్ డిజాస్టర్ సార్. ఓకే, అయితే మీరు అబౌట్ 1500 to 1800 పీపుల్స్ 1500 నుంచి 1800 చనిపోయారు. 2 villages కంప్లీట్లీ వాష్డ్ అవుట్. ఓకే, 2 villages కంప్లీట్లీ వాష్డ్ అవుట్. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ అసలుకి? 30 జూలై టు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ ఎవాక్యుయేషన్కి ఫుడ్ బ్రిడ్జ్ చేసాం మేము. చేసిన తర్వాత మన వెహికల్స్ మూవ్మెంట్కి వచ్చి 36 hours వర్క్ చేసి వెహికల్ మూవ్ చేయడానికి 190 feet బెయిలీ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మన అంబులెన్స్ రెస్క్యూ వెహికల్స్ అంతా వాష్డ్ అవుట్ విలేజెస్కి కంటిన్యూ. అంటే రమేష్ గారు, నేను లాస్ట్ వరకు వెళ్ళాను, చాలా ప్లేసెస్లో ఐడెంటిఫై చేశాను. మీరు అన్నారు 2 villages కంప్లీట్లీ వాష్ అవుట్ అని చెప్పారు కదా. కొన్ని అంటే ఒక 10 నుంచి 15 hours కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళు బతికే ఉన్నారా? బతికుంటే వాళ్ళని మీరు ఇక్కడ నుంచి బయటికి పంపించగలిగారా సేఫ్గా? లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్ మేబీ ఎవరైనా బతుకున్నారా అసలుకి జరిగిన తర్వాత? 2-3 పీపుల్స్, ఓన్లీ 2-3 పీపుల్స్ అంతే. ఫస్ట్ డే ఐడెంటిఫై. ఓకే, తర్వాత వచ్చి ఇప్పుడు ఇంకా 2-3 days ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ మేబీ ఉండొచ్చు అనుకుంటున్నారా లోపల? ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేస్తే తెలుస్తుంది. మరి ఇంకా కంటిన్యూ నడుస్తుంది. సో బాడీస్ ఎక్కువ మీకు ఎక్కడ ఐడెంటిఫై అయ్యాయి సార్? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది స్కూల్ అంటున్నారు. బాడీస్ రెస్క్యూ టీమ్ వేరేగా ఉంది. మేము బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి మాది ఓన్లీ ట్రూప్స్ వెహికల్స్ మూవ్మెంట్ చేయడానికి బ్రిడ్జ్ చేసాం. ఓకే, మరి రెస్క్యూ ఆపరేషన్ వేరే టీమ్ చేస్తున్నాయి. SDRF ఒకసారి మీరు ఇక్కడికి వస్తే అంటే మీరు ఫ్రమ్ డే 1 నుంచి ఇక్కడే ఉన్నారు, మొత్తం మిలిటరీ సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ని కూడా మీరు ఐడెంటిఫై చేశారు, ఎక్కడ ఎలా సిచ్యువేషన్ జరిగింది కూడా. ఒకసారి మనం అక్కడికి వెళ్దాము. ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు? టెంపుల్ ఏం చూద్దానండి, ఇక్కడ శివ టెంపుల్ ఉండేది ఒకటి. ఓకే, శివ వెళ్ళలేం కదా, వెళ్ళలేం, కష్టం. ఎస్, అక్కడికి వెళ్ళడం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని బాడీస్ని కూడా మూవ్మెంట్ చేశారు ఇప్పుడు దాకా, అందువల్ల మనం వెళ్ళలేమని చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఏం టెంపుల్ ఉంది? శివ టెంపుల్, పెద్ద టెంపుల్. అది కూడా పెద్ద టెంపుల్. ఓకే, కంప్లీట్ గా టెంపుల్ కూడా టెంపుల్ మొత్తం ఇది ఫ్లడ్ లో మొత్తం పోయింది. సో ఓన్లీ కింద దానికి సంబంధించినవి మాత్రమే ఉంది. ఓన్లీ బేస్ ఉంది బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ మన రావి చెట్టు ఒకటి ఉండిపోయింది. ఓకే, బ్యాలెన్స్ ఇంకేం లేదు. మొత్తం మెయిన్ ఫ్లడ్ వచ్చి మొత్తం మందిరంతా కొట్టుకెళ్ళిపోయింది. ఓకే, ఇదంతా టెంపుల్ ఏరియా ఇదంతా. ఓకే, సో మొన్నటి వరకు ఇక్కడ ఒక మంచి పెద్ద శివాలయం ఉండేది, మర్రి చెట్టు. నిజంగా ఆ దేవుడు ఆనవాళ్ళు అలా ఉండాలి కాబట్టి ఆ మహిమతో ఆ మర్రి చెట్టు మాత్రమే మిగిలిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా లేదండి. ఎంత పెద్ద చెట్టు అయినా కానీ ఆ వరదకు కొట్టుకొని పోయింది, కానీ టెంపుల్లో ఉన్న ఈ మర్రి చెట్టు మాత్రం అలానే ఉంది. అండ్ శివుడికి సంబంధించిన టెంపుల్ మీకు చుట్టూ కనబడుతుంది చూడండి, మొత్తం గ్రిల్స్ కానీ ఏది కూడా ఏం లేదు. అండ్ వాల్స్తో సహా కొట్టకపోయింది. అండ్ టెంపుల్లో ఫౌండేషన్ కింద టెంపుల్ ఫౌండేషన్స్ మాత్రమే మిగిలిపోయాయి. నిన్నటి వరకు గుడున్న ఈ ప్రాంతం కూడా ఇలా అయిపోయింది. ఇంకా ఇలాంటివి ఏం ఐడెంటిఫై చేశారు మీరు? ఇంకా చాలా ప్లేసెస్లో 2 villages వాష్ డౌన్ అన్నారు కాబట్టి టెంపుల్స్, మేజర్ గా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఇక్కడ కంప్లీట్ స్కూల్ ఉందిగా. ఓకే, స్కూల్ మొత్తం వచ్చి కంప్లీట్ స్కూల్ వచ్చి కంప్లీట్ స్కూల్ ప్లే గ్రౌండ్ ఉండేది ఇక్కడ. ఓకే, ప్లే గ్రౌండ్ దాంతో స్కూల్. ఓకే, స్కూల్ మొత్తం వాష్ అవుట్ అయిపోయి మొత్తం ఫ్లడ్ లో రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఓన్లీ చిన్న నాలా లాగా ఉండేది సైడ్, బట్ ఫ్లడ్ వచ్చి సైడ్ నుంచి ఎలా ఉండేది నాలా. ఇక్కడ ఏదన్నా నాలా వస్తే ఆ ఫ్లడ్ అలా చిన్న నాలా 15 మీటర్ నాలా ఉండేది. ఓకే, బట్ ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ అంతా పోయి ఫుల్ గా స్కూల్ వాష్ అవుట్ అయిపోయింది. ఓకే, స్కూల్ వాష్ అవుట్ అయిపోయింది. అండ్ వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్ అంతా ఫుట్బాల్ ప్లే గ్రౌండ్ ఉండేది, ఫుట్బాల్ వాలీబాల్ ప్లే గ్రౌండ్. ఓకే, మొత్తం పోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే రెస్క్యూ టీమ్ ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో వీటి కింద ఇల్లులు ఉన్నాయి.
అంతే కదా? ఇల్లు కాదు, స్కూల్, అదే స్కూల్, కొన్ని ఇల్లులు, ప్లే గ్రౌండ్, బాడీస్ అన్ని కూరుకుపోయినాయి కదా. రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది, పైన డౌట్ అవ్వలేదు. ఓకే. అంటే చాలా మంది చెప్పారండి మొండాలు వేరుగా ఉన్నాయి, చేతులు వేరే చోట ఉన్నాయి, బాడీలు వేరే చోట ఉన్నాయి. అంటే ఆ కొండ చర్యలు అంటే అంత వేగంగా వచ్చి కొట్టేసరికి మనిషి పార్ట్స్ అన్ని డివైడ్ అయిపోయి కనిపిస్తున్నాయి, కొన్ని పార్ట్స్ అయితే అని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కొండ ఇది బ్లాస్ట్ అయ్యి వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ ఫ్లడ్ లో వచ్చిన రాళ్ళు ఇవి. ఎంత పెద్ద రాళ్ళు ఆ స్పీడ్ లో 30 కిలోమీటర్ స్పీడ్ లో వచ్చినప్పుడు మరి మన చిన్న చిన్న ఇల్లు అంత పెద్ద ఇది ఉండదు కాబట్టి ఇవి చూడవచ్చు, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా. అవునవును, చాలా వెయిట్ఫుల్ గా వచ్చినాయి అంత దూరం నుంచి. ఓకే. సో బట్ మీరు కంప్లీట్గా నిజంగా మిలిటరీ వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయొచ్చు, హ్యాట్సప్ అండి. ఎందుకంటే ఇంత రెడ్ జోన్ అని తెలిసి కూడా ఒక్కొక్కళ్ళు ఇంతగా కష్టపడుతున్నారు, నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గత 5 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ దగ్గర నియర్ బై విలేజ్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో, మళ్ళీ ఏమవుతుందో, ఇక్కడ ఉన్న టీం కావచ్చు, జేసీబీలు కావచ్చు, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేసి ఆపేస్తున్నారు. మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని, ఎందుకంటే ఎక్కువ నైట్ పూట ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సంగతి. చీకటి అయిపోతే మళ్ళీ మూమెంట్ చేయలేం కాబట్టి వర్షం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి దేశం గురించి మనం ఈ పబ్లిక్ గురించి ఓకే 1.5 డేలో మేము కంప్లీట్ చేసి ఓకే టోటల్ నేషన్ ఫస్ట్. ఓకే. మన ఇండియా గురించి కంప్లీట్గా ఓకే మన పబ్లిక్ మూమెంట్స్ గురించి మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంక ఇన్ని రోజులు బట్టి అవకాశం ఉంది కంప్లీట్ డెడ్ బాడీస్ తీయడానికి కానీ, లేకపోతే ఈ ప్లేస్ని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ఊరిని అసలుకి? 3-4 డేస్ పడుతుంది కంప్లీట్గా. ఓకే. సో అన్ని హెలికాప్టర్స్ ద్వారానే డెడ్ బాడీస్ పంపిస్తున్నారు బయటికి? హెలికాప్టర్ ఫ్రమ్ టుమారో హెలికాప్టర్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఈ రోజు నుంచి మ్యాక్సిమం హెలికాప్టర్ రెస్క్యూ అవుతుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ నిజంగా ఫ్యామిలీస్ని వదిలేసి, అంటే మిలిటరీ వాళ్ళంటేనే ఎప్పుడు కూడా మన దేశాన్ని కాపాడే గొప్ప పౌరులు అని చెప్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఫస్ట్ మేమే ఉన్నాం, మేము కాపాడుకుంటాం బతికున్న వాళ్ళని, లేకపోతే చనిపోయినా కానీ వాళ్ళ బాడీస్ని కనీసం వాళ్ళ రిలేటివ్స్కి ఇద్దామన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్క మిలిటరీ పర్సన్ కూడా వాళ్ళ కళల్లో కావచ్చు, మన కుటుంబంకి జరిగితే ఏంటి అనే ఒక బాధ అయితే వాళ్ళలో కనిపిస్తుంది. అందరూ కూడా అండ్ ఏ స్టేట్ అని లేదండి, ప్రతి స్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అన్ని విధాలుగా, అది మిలిటరీ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అండ్ వైద్య సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు సహాయంగా ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అండ్ ఈ విలేజ్ని మళ్ళీ యాజ్ యూజువల్గా చేయాలన్న ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న, థ్యాంక్ యూ అండి.